రామ్ చరణ్ గారి గురించి అప్డేట్స్ వచ్చి చాలా కాలం అయిపోయింది కదా. చాలామందికి తెలుసు ఈ విషయం. కాకపోతే శంకర్ గారి దర్శకత్వంలో ఎప్పుడైతే గేమ్ చేంజర్ మూవీని మొదలుపెట్టాడో రామ్ చరణ్, అప్పటి నుంచి రామ్ చరణ్ ఆచూకీ గల్లంతైపోయింది. బయట తప్ప సినిమాలో అస్సలు ప్రత్యక్షం కావడం లేదు. అదేమో కానీ శంకర్ గారి దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడంటే సంవత్సరాల కొద్దీ కనుమరుగైపోవడం హీరో పక్క. అలాగే రాజమౌళి గారి దర్శకత్వంలో చేస్తున్నప్పుడు కూడా సేమ్. కాకపోతే ఇప్పుడు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు చేస్తున్న మూవీ ఏదైనా ఉందా అంటే గేమ్ చేంజర్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. కాకపోతే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇంకొక మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా బయటకు వస్తున్నాయి భయ. అవి అధికారికంగా రావడం లేదు కానీ కేవలం ఫ్యాన్ మేడ్ ట్రైలర్లు, టీజర్లు మాత్రమే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇవి ఎంతవరకు నిజమనేది క్లారిటీ లేదు. కాకపోతే ఈ వార్త ఏంటనేది ఇప్పుడు చూద్దాం భయ. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు రాజమౌళి దర్శకత్వంలో ఈగా 2 మూవీని చేస్తున్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీపై అధికారికంగా ప్రకటించలేదు. ఎందుకంటే రాజమౌళి గారు ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. అప్పుడప్పుడు గ్యాప్ దొరికినప్పుడు సినిమా షూటింగ్లో కూడా హాజరవుతున్నాడు. కల్కి మూవీలో కూడా ప్రత్యక్షమయ్యాడని చెప్పుకోవచ్చు. కాకపోతే రాజమౌళి గారి ఈగా మూవీ ఎంత హిట్ అయిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ మూవీ హిట్ అయింది కదా, ఇక రాజమౌళి గారికి ఏం పని ఉంది? ఈగా 2 మూవీ రామ్ చరణ్ గారితో చేస్తే పోలే అనుకుంటున్నారేమో అభిమానులు. ఈగా 2 మూవీలో రామ్ చరణ్ గారిని పెట్టి ఫ్యాన్ మేడ్ ఇమేజెస్ వస్తే డిజైన్ చేస్తున్నారు భయ. ఇవి చూస్తూ ఉంటే అచ్చు ఈగా 2 ట్రైలర్ వచ్చేసిందా అనేలా అనిపిస్తున్నాయి భయ. సో భయ, మీరు కూడా ఈ ఈగా 2లో రామ్ చరణ్ గారిని ఇమేజెస్ చూసి ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి భయ్యా, ఎలా అనిపించాయో. ఉంటాను భయ్యా, ఇంకొన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను భయ్యా.